ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. మనకు చరిత్రలో చావు అనేది కామన్ అండి, కానీ మరణాన్ని వాయిదా వేయడం అండి అది ఈ ఘోరం అండి. మనకు డేట్ ఆఫ్ బర్త్ డెత్ కూడా కొంతమంది ట్రై చేస్తున్నామండి, కానీ అది అడ్జస్ట్ అవుతలేదు. ఎందుకంటే మేము చూసినప్పుడు కొన్ని కరెక్ట్ అయినా కొన్ని కరెక్ట్ కాలేదు. ఎందుకంటే ఏదో ఒక వ్యక్తి పుట్టిన తేదీ హైలైట్ ఉంటుంది, దానికి ఆపోజిట్ తేదీ నెల సంవత్సరం నాడే చనిపోతాడు కదండి. మీరు కూడా చెప్పండి, ఏ వ్యక్తి పుడతాడో మళ్ళీ ఏదో వ్యక్తి చనిపోవాల్సిందే 100% ఇది. కానీ ఎప్పుడు చనిపోతాడు, ఎలా చనిపోతాడు అనేది మన క్వశ్చన్ మార్క్ అండి. మీరు చూడండి, చిన్నపిల్లలు చనిపోవడము, ఏది భార్య భర్తలు కలిసి పిల్లల్ని చంపేయడము, భార్య పిల్లల్ని చంపేయడము ఇంతకుముందు చూసాము. ఈ న్యూస్కు రోజుకు ఒకటి వస్తుందండి. ఈ జనరేషన్ అసలు ఎలా బ్రతకాలనేది తెలుస్తలేదండి. ఏమన్నా అంటే అతను సూసైడ్, చనిపోవడమే. కానీ అలా పేరెంట్స్ ఎంత కష్టపడ్డారు అనేది ఒక్కసారి ఆలోచించుతారా అండి. పోగడం, ఏమన్నా చేయడం, తర్వాత బాధపడడం. అందుకే కొంచెం న్యూమరాలజిజం మోర్ పవర్ఫుల్. అంటే ఎవరైనా న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, అది కామన్. కానీ మీ యొక్క పేరు బాగుంటే చూసుకోండి అండి, అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి జీవితం చాలా చిన్నదండి. చనిపోయిన తర్వాత ఎవ్వరు ఏమి చేయలేము. ఫోటోకు దండేసడం, తర్వాత ఏడవడము, తర్వాత కార్యక్రమాలు జరుగుతాయి. కానీ ఆ ఇంటి వ్యక్తికి అంటే అమ్మ నాన్నకు మాత్రం చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. కొడుకు కూతురు పోతే బయటలకు అంత ఎఫెక్ట్ ఉంటుంది కావచ్చు, కానీ వాళ్ళ సొంత అమ్మ నాన్నకు మాత్రం ఆ పెయిన్ ఎవరు భరించలేరు. ఆ పెయిన్కు తగ్గ ఇది చెప్పలేమన్నట్టు, వర్ణనాతీతం అండి ఆ బాధని. అందుకోసమే కొంచెం గుర్తుపెట్టుకోండి, మనం చనిపోయే ముందు అట్లీస్ట్ మన పేరు చరిత్రలో ఉండాలండి. ఒక పేజ్ అన్న ఉంటే సరిపోతుంది, ఏదో ఒక మీరు ఘనకార్యం సాధించారని. కానీ చనిపోయిన తర్వాత జీవితంలో చేసేది ఏం లేదండి. అందుకోసమే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందుకే చనిపోవడం కూడా ఎట్లా చనిపోతారండి, మీ యొక్క నేమ్ బాగా లేకుంటే చనిపోతారు కదా. ప్రతి ఒక్క న్యూమరాలజిస్ట్ అని చెప్తారు, కానీ ఫాలో కారు, అంతే తేడా. దాని తర్వాత ఏం చేయలేమండి. ప్రతి ఒక్క న్యూమరాలజిస్ట్ సేమ్ అట్లే అంటారండి, నేమ్ ఈజ్ ద ఫేమ్, నేమ్ ఈజ్ ద ఫేమ్. పేరు ఒకటి బాగుంటే సరిపోతుందండి. మొబైల్ నెంబరు, మిగతా కార్ నెంబర్, వెహికల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు అది నెక్స్ట్ అన్నట్టు. ఫస్ట్ మీరు బాగున్నారు అనుకోండి, నేమ్ బాగుంటే ఆటోమేటిక్గా యాడ్ చేస్తాయి కదా. మీకు ₹1,00,00,000 వచ్చినాయి అనుకోండి ఏదైనా వర్క్ చేసినప్పుడు, నెక్స్ట్ వెంటనే మీరు అన్నీ చేంజ్ చేసుకుంటారు కదా. అందుకే నేమ్ ఈజ్ ద ఫేమ్. మీరు నమ్మినా నమ్మకపోయింట ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.